నమస్తే K24 న్యూస్. బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడినది. ఊరిలోని పాతగుడి వద్ద ఉన్న ఉత్సవమూర్తులను గ్రామ పూర్వవిధులను అనుసరించి శోభయాత్రగా తీసుకెళ్లారు. భక్తులు సంప్రదాయ బోనాలు మోస్తూ నృత్యాలతో పాటలతో సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్, పాలకవర్గ సభ్యులు, అర్చకులు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. శోభయాత్రలో భక్తుల అంకితభావం, సంస్కృతి పట్ల గౌరవం ప్రతి అడుగులో భక్తులందరికీ నమస్కారం. అదేవిధంగా మా బెజ్జంకి గ్రామ ప్రజలకు, బెజ్జంకి గ్రామ చుట్టుపక్కల ప్రజలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తానికి బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు స్వామివారు పురాతన ఆలయము ఊర్లో గ్రామం నుండి మాడవీధుల వెంబడి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైకి ఉత్సవమూర్తులు వెళ్తున్నారు. వారిని వైభవంగా తీసుకుపోయి స్వామివారిని గుట్టపైకి తరలిస్తున్నాము. రేపటి నుండి ముఖ్య ఘట్టము 8 తారీఖు నాడు స్వామివారి వివాహ కళ్యాణం జరుగుతుంది. 8 తారీఖు నాడు 12 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ముఖ్య ఘట్టం. అది శిఖరోత్సవము, అంటే గుట్ట చుట్టూ స్వామివారి గుట్ట చుట్టూ పండుగ కార్యక్రమం. దాని తర్వాత 13 రోజు సాయంత్రం ప్రధాన ఘట్టం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన తారీఖు నాడు సాయంత్రం రథోత్సవము తెల్లారంగా 13 నాడు రాత్రి, 14 నాడు ఉదయం 4 గంటలకు రథోత్సవం కార్యక్రమం. రథం పైన, ఆ బ్రహ్మాండమైన రథం పైన బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపుగా ఆ దేవస్థానం గుట్ట చుట్టూ తిరిగి స్వామివారి యథావిధిగా ఉదయం 6 గంటల వరకు గుడి ముందుకు వచ్చి ప్రజలకు ఆశీర్వాదనం అందించే కార్యక్రమం ఉంటుంది. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ తమ సకాలంలో స్వామివారి దర్శనానికి విచ్చేసి అట్టి మొక్కులు చెల్లించుకొని, ముఖ్యంగా ప్రధాన ఘట్టం రోజు, బోనాల రోజు చాలామంది భక్తులు వారు బోనాల కార్యక్రమం చేస్తారు. ఆ రోజు బండ్ల రోజు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని 12 నాడు సాయంత్రము బండ్ల కార్యక్రమము, 13 నాడు రాత్రి మొదలుకొని తెల్లారంగా 14 తారీఖు నాడు 4 గంటలకు, సోమవారం రోజు 4 గంటలకు రథోత్సవం ఉంటుంది. కనుక అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. మా ఆలయ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తులకు అన్ని సదుపాయాలు జరిగింది.